చందుర్తి మండలం నరసింగపూర్ గ్రామ శివారులోని పోచమ్మగుట్ట ప్రాంతంలోని 200 సంవత్సరాల పురాతన శ్రీ నరసింహస్వామి దుర్గమ్మ ఆలయాలకు గ్రామస్తులు రోడ్డు నిర్మాణం చేపట్టారు. అటవీ ప్రాంతంలో ఆలయం ఉండడంతో చెట్లు పెరిగి రహదారి మూసుకుపోవడంతో భక్తులు ఇబ్బందులు చూసి చింతపంటి రామస్వామి మిత్ర బృందం గ్రామస్తులు కలిసి రహదారిని జేసీబీ ట్రాక్టర్లతో నిర్మించారు. ఈ సందర్భంగా చింతపంటి రామస్వామి మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రావణ మాసంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ శ్రావణ మాసం చివరి వారంలో నిర్వహిస్తామని తెలిపారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం గ్రామస్తుల సహకారంతో కృషి చేస్తామని పేర్కొన్నారు. నరసింగాపూర్ శివారులోని పోచమ్మగుట్ట వద్ద గత పూర్వీకుల నుండి ఇక్కడ నరసింహస్వామి విగ్రహం వెలిసి గతంలో చాలామంది కూడా మాకు తాతలు తండ్రుల నాటి నుండి కూడా ఇక్కడ పూజలు జరిపి, అదేవిధంగా ఇక్కడ పైన ఉన్నటువంటి దుర్గమ్మ గుడి కూడా పురాతనమైనటువంటి దుర్గమ్మ గుడి, ఈ రెండు విగ్రహాలు కూడా ఇక్కడ పవిత్రమైనటువంటి ఈ ప్లేస్లో పోచమ్మగుట్టకు వెలిసిన సందర్భంగా గతంలో కూడా పూజలు చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రజలు ఇక్కడ చెట్లు, ఇది చెరువు కట్ట పని జరుగుతున్న క్రమంలో విపరీతమైన చెట్లు పెరిగి ఈ యొక్క పురాతన ఆలయం వెలిసినటువంటి విగ్రహంపై పుట్టలుగా పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా చెట్లతో నిండిపోయిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ, గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క విగ్రహాన్ని, మనం పూర్వీకుల నుంచి ఉన్న విగ్రహాన్ని వెలికితీసి దానికి పూజలు చేయాలని చేస్తున్న సందర్భంలో మాకు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కొంచెం మంది భక్తులు అందరం కలిసి ఈ యొక్క తొవ్వను వెడల్పు చేసి ప్రజలకు అనువైన విగ్రహానికి దగ్గరికి వచ్చే విధంగా గత 4 రోజుల నుండి కూడా తొవ్వని పూర్తి చేసిన సందర్భం. ఇక్కడ ఈ యొక్క నియోజకవర్గమే కాకుండా పక్కన ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి భక్తులు కూడా ఈ యొక్క నరసింహస్వామి విగ్రహం దగ్గరికి రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఉమ్మడి మండలంగా ఉన్నటువంటి రుద్రంగి ఇప్పుడు మండలం ఏర్పడిన సందర్భంలో రుద్రంగిలో దాదాపు ఒక 15 కుటుంబాలు కూడా వారి యొక్క ఇంటి దైవంగా పిలుస్తున్నటువంటి ఈ నరసింహస్వామి విగ్రహానికి ప్రజలు ఈరోజు ఈ శ్రావణ మాసం సందర్భంగా కూడా ప్రతిరోజు కూడా ఇక్కడ గుంపులుగా వస్తూ మహిళలందరూ కూడా సంతోషంగా నరసింహస్వామి విగ్రహాన్ని పూజలు చేస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క ఆలయానికి మరింత మెరుగైన వసతిని కల్పిస్తూ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చడానికి కూడా గ్రామ ప్రజలందరి ఆశీస్సులతో కూడా ఈ యొక్క గ్రామాన్ని అన్ని రకాల కూడా ఆ యొక్క నరసింహస్వామి ఈ యొక్క ప్రజలకు ఆరోగ్యాలు, అదేవిధంగా ఐశ్వర్యాలతో పాటు పాడి పంటలు కూడా వర్షాలు సమృద్ధిగా కురిసి ఈ యొక్క గ్రామాన్ని చల్లగా చూడాలని మేము ప్రతిరోజు కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ, ఈరోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది భక్తులు ఆ యొక్క గుడి నిర్మాణానికి కూడా మనందరి సహకారంతో, అంటే దాతలుగా కాకుండా ఓన్లీ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భక్తులుగానే తప్ప ఏదో విరాళాలు సేకరించి చేసే పని మాత్రం కాదు. దయచేసి ఈ యొక్క గ్రామ ప్రజలందరూ కూడా ఈ దుర్గమ్మ, అదేవిధంగా ఈ యొక్క నరసింహస్వామి విగ్రహానికి మీరందరూ ఈ శ్రావణ మాసంలో చివరి వారంలో కూడా ఇక్కడ జాతరగా నిర్వహించడానికి కూడా మేమందరం కలిసికట్టుగా చేస్తామని ఇక్కడ ఈ కృషి చేసినటువంటి ఈ యొక్క భక్తులందరికీ కూడా నా నరసింగాపూర్ గ్రామ ప్రజల తరఫున నరసింహస్వామికి పూజలు చేసి వారందరూ ఆయురారోగ్యంతో ఉండాలని మరోసారి కోరుకుంటూ ఉన్నాను.